ఫస్ట్ బాడీ గీయాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ నువ్వు వర్టికల్గా ఒక యాక్సిస్ గీసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పని అంటే ఇది. ఫస్ట్ మనం వర్టికల్గా ఒక యాక్సిస్ గీసుకోవాలి. అండ్ నెక్స్ట్ బాడీ మెయిన్ పార్ట్. మనకి టోటల్గా లెంత్ వచ్చేసి 120 mm ఇచ్చారు. సో అదే 120 mm అంటే మనం యూతల లెఫ్ట్ సైడ్ 60 mm అండ్ రైట్ సైడ్ 60 mm పెట్టుకోవాలి అన్నమాట. ఈ వర్టికల్ యాక్సిస్ వచ్చేసి సెంటర్, బాడీ సెంటర్కి ఉండాలి అన్నమాట. సో 120 డివైడెడ్ బై 2 చేస్తే 60 వచ్చేస్తుంది. కాబట్టి 60 లెఫ్ట్ సైడ్ అండ్ 60 రైట్ సైడ్ ఒక లైన్ గీసుకుందాం 120 mm దగ్గరికి. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 15 mm ఇచ్చాడు. సో సేమ్ ఇక్కడ నుంచి 15 mm వర్టికల్గా డ్రా చేసాం. 15 mm వర్టికల్గా డ్రా చేయాలి. అంటే ఇది చేశాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం లైట్గా డ్రా చేసుకోవాలన్నమాట. లైట్ డ్రా చేసుకున్నాం కదా, లైట్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సెంటర్ వచ్చేసి 66 డయామీటర్ అన్నాడు. అంటే 66 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 33 వస్తుంది. సో యూతల్ లెఫ్ట్ సైడ్ 33, రైట్ సైడ్ 33 పెట్టుకోవాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ 33 పాయింట్ పెట్టుకోండి, రైట్ సైడ్ 33 అంటే 66 పాయింట్ దగ్గర 66 పాయింట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు వర్టికల్గా 50 ఇచ్చాడు. వర్టికల్ 50 డ్రా చేద్దాం. సేమ్ ఇటు పక్క కూడా అండ్ నెక్స్ట్ సేమ్ 60 అనమాట. ఈ పక్క అండ్ హైట్ 15 mm. సేమ్ ఇటు పక్క కూడా 15 mm గీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏమన్నాడు, ఈ మిడిల్ డయామీటర్ వచ్చేసి 42 అన్నాడు. సో ఫస్ట్ ఈ 42 గీసుకోవాలి. 42 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇటు పక్క 21 వచ్చేస్తుంది, ఇటు పక్క 21 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇటువైపు 21, ఇటువైపు 21 చేసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ అండ్ 42 దగ్గరకు ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత వర్టికల్గా గీసుకోవాలి డాటర్ లైన్స్తో. ఇక్కడ డాటర్ లైన్స్ ఎందుకు గీస్తామంటే ఇటుపక్క ఇది ఇన్నర్ పార్ట్ అనమాట. సో ఇక్కడ థిక్ లైన్ గీయాలి. సో ఇది అనమాట బాడీ. అండ్ ఇంకోటి కింద 33 ఇచ్చాడు డయామీటర్. సో ఇప్పుడు అది గీసుకోవాలి. 33 అంటే ఇటువైపు 16.5 పెట్టుకోవాలి. సో ఇటువైపు 16.5 33. లెఫ్ట్ సైడ్ అంతా మనకి డాటర్ లైన్స్తో గీసుకోవాలి. రైట్ సైడ్ థిక్ లైన్. సో ఇది మనకి మెయిన్ థింగ్ వచ్చేసి దిస్ ఈజ్ బాడీ. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఇన్సెట్ అవుతాయో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్
ఫస్ట్ ఇక్కడ ఈ పార్ట్ గీసుకోండి. ఇది ఈ పార్ట్, దీన్ని బుష్ అంటారు. మనం ఈ బుష్ని ఇక్కడ డయామీటర్ కంపేర్ చేసుకోండి బాడీకి, ఈ బుష్కి. ఇక్కడ 5 వచ్చేసి 33 డయామీటర్ ఇచ్చాడు, ఇది అవుటర్ డయామీటర్. ఇక్కడ ఇన్నర్ డయామీటర్ వచ్చేసి 33 ఇచ్చాడు. సో ఇది ఈ బుష్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ బుష్ని తీసుకొచ్చి ఇలా పైనుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి మనం దీంట్లో. అంటే మనకి 15 mm, ఈ హైట్ వచ్చేసి 15 mm ఇచ్చాడు. అంటే ఈ 15 mm ఈ 15 mmలోకి ఇన్సెట్ అవుతుంది ఇక్కడ. అండ్ పైన ఈ 6 mm వచ్చేసి ఇక్కడ 6 mm ఇది ఇలా వస్తుంది అనమాట, అలా పైకి. ఇప్పుడు అది డ్రా చేసుకుందాం. సో అది వచ్చేసి ఇక్కడ పైన 6 mm ఇచ్చాడు, ఇక్కడ నుంచి 6 mm పెట్టుకుందాం. అండ్ సేమ్ ఇక్కడ కూడా 6 mm స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. తర్వాత ఇది థిక్గా గీద్దాం. ఇది గీసుకున్నాం కదా. తర్వాత దీనికి ఇన్నర్ డయామీటర్ వచ్చేసి 24 అన్నాడు. సో 24 మీన్స్ ఇటువైపు 12, ఇటువైపు 12 అనమాట. తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కర్వ్ వచ్చింది అన్నమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ కర్వ్ వచ్చేసి ఇక్కడ 15 degrees ఇచ్చాడు. ఆ టేపర్ అనేది 15 degrees. సో ఇప్పుడు ఆ టేపర్ని మనం గీసుకోవాలి 15 degreesగా. ఇది ఇలా డౌన్ పెట్టాలి పాయింట్ ఇక్కడ. అండ్ 15 degrees ఎక్కడికి అవుతుందో ఇక్కడికి వస్తుంది. అండ్ సేమ్ ఈ పక్క నుంచి ఇక్కడ 15 degrees ఇక్కడ పాయింట్ వస్తుంది. అండ్ తర్వాత ఈ పాయింట్ బేస్ చేసుకొని ఈ పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ కొద్దిగా ఇలా ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ దాకా. అండ్ సేమ్ ఇద్దరు కూడా ఎక్స్టెన్షన్ చేశాక అలా అటాచ్ చేయాలి. అంతే, ఇన్నర్ పార్ట్ మనం ఇన్సర్ట్ చేసాం దీంట్లోకి. సెకండ్ పార్ట్ ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి దీన్ని గ్లాడ్ అంటాం. ఈ గ్లాడ్ని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 42 ఇచ్చాడు డయామీటర్. సో బాడీలో కంపేర్ చేస్తే ఇక్కడ 42 ఇచ్చాడు. సో ఇది ఇక్కడ మనకి పైనుంచి లెన్స్ సెట్ అవుతుంది. అండ్ దీని లెంత్ వచ్చేసి ఇక్కడ హైట్ 45 ఇచ్చాడు. 45 ఇది హైట్. అండ్ దీని హైట్ వచ్చేసి 15 mm. అండ్ దీనిపైన 9 mm. ఫస్ట్ మనం ఈ 45 mmతో ఇక్కడ దీన్ని ఇన్సర్ట్ చేసుకుందాం 42లోకి. ఓకే, సో ఎంత ఇచ్చాడంటే 45 mm ఇచ్చాడు కదా. సో దీనికి కొద్ది పైన కొద్ది గ్యాప్ వదలండి, ఒక 2 mm. ఈ బాడీకి ఒక పైన 2 mm ఆర్ 5 mm గ్యాప్ ఇచ్చి పైన ఇంకో బాడీ ఇన్సర్ట్ చేసుకోండి.
45 ఇక్కడికి ఇన్సర్ట్ చేసుకున్నాం. అండ్ ఈ పైనది ఇప్పుడు సేమ్ అది 120. సో ఇటువైపు 60, ఇటువైపు మిడిల్ నుంచి 60 అనమాట. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి కాబట్టి ఇక్కడ చేయండి 120 దగ్గరికి అలా చేసుకొని. అండ్ హైట్ వచ్చేసి 15 mm. 15 mm సేమ్ ఇక్కడ కూడా హైట్ 15 mm. అండ్ ఇక్కడ రెండింటి నుంచి జాయిన్ చేయండి. సో ఇది పైన ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం ఇది పార్ట్ మొత్తం ఇన్సర్ట్ చేసాం దాంట్లోకి. సో ఇప్పుడు ఈ ఇన్నర్ ఉంది డాటెడ్ లైన్స్తో, ఈ డాటెడ్ లైన్స్తో ఉంది కదా. ఇప్పుడు ఆ డాటెడ్ లైన్స్తో డయామీటర్ 24 ఇచ్చాడు. ఆ 24తో డ్రా చేద్దాం. డయామీటర్ వచ్చేసి 24 కాబట్టి 24. సో ఇటు పక్క 12, ఇటు పక్క 12 అనమాట. డాటెడ్ లైన్స్ పెట్టుకొని అలా ఇలా అందాజు పైన దాకా సేమ్ ఇతర కూడా. నెక్స్ట్ ఇవి రెండింటిని చేంజ్ చేద్దాం. సో ఇది ఇంత డ్రా చేసాం. అండ్ ఈ పైన ఇది వచ్చేసి 9 mm హైట్ ఇచ్చాడు అండ్ 50 mm డయా ఇచ్చాడు. ఈ స్క్వేర్ది అది డ్రా చేద్దాం. అండ్ కింద ఇది 15 mmతో టేపర్ ఇచ్చాడు. ఆ 15 mm దగ్గర గీసేద్దాం. ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీటిని జాయిన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైన అన్నాం కదా, ఆ పైన డ్రా చేద్దాం. అది ఎంత ఇచ్చాడు 50 mm. సో ఇటు పక్క 25, ఇటు పక్క 25, మిడిల్గా ఇది పెట్టుకొని 25.50 హైట్ 9 mm వచ్చింది. 9 mm అండ్ ఇతర పక్కకు 9 mm అండ్ అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది మొత్తం గీసేసాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కర్వ్ ఇచ్చాడు, రేడియస్ 12 mm ఇచ్చాడు. సో 12 mm రేడియస్తో గీసుకోవాలి. సో రేడియస్ 12 mm వచ్చింది. 24 డయా అండ్ ఈ 24 డయామీటర్తో ఈ ఎడ్జ్ ఉంటుంది, ఈ ఎడ్జ్ ఇది టచ్ అయ్యే విధంగా అలా సేమ్ ఇవతల సైడ్ కూడా అలా
అయిపోయింది. సెకండ్ పార్ట్ ఇన్సర్ట్ చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టడ్ అనమాట. ఈ స్టడ్ మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్లో ఇన్సర్ట్ చేసుకొని, ఆ హోల్స్లో అంటే మనకి ఈ పార్ట్ జాయింట్ అవ్వడానికి ఆ స్టడ్ యూజ్ చేస్తాం. అండ్ స్టడ్ మీద ఒక నట్టు వేయాలన్నమాట ఈ స్టడ్కి. సో ఇప్పుడు అది డ్రా చేద్దాం. ఫస్ట్ ఈ హోల్స్ వేసుకుందాం. మనం ఈ హోల్స్ వేసుకోలేదు కదా. సో ఫస్ట్ 84 ఇచ్చాడు. సో ఇటుపక్క 42, ఇటుపక్క 42 అనమాట. సెంటర్ వర్టికల్ యాక్సిస్ నుంచి 42తో ఈ హోల్ సెంటర్. అండ్ ఈ హోల్స్ డయామీటర్ వచ్చేసి మనకి ఇక్కడ టాప్ వ్యూలో కనిపిస్తుంది అనమాట. ఈ టాప్ వ్యూలో M12 ఇచ్చాడు చూడండి. ఈ M12 వచ్చేసి ఇది డయామీటర్ ఆఫ్ ది హోల్ అనమాట ఇది. సో ఫస్ట్ 84 కాబట్టి ఇక్కడ ఇటుపక్క 42. -84. సో ఒక యాక్సిస్ తీసుకుందాం. అలాగే అండ్ ఈ ఇతర పక్క కూడా ఒక యాక్సిస్. అండ్ నెక్స్ట్ ఇది డయామీటర్ ఆఫ్ ది హోల్ వచ్చేసి 12 ఇచ్చాడు కదా, 12 mm ఇచ్చాడు. సో ఈ యాక్సిస్ని బట్టి ఇటుపక్క 6, ఇటుపక్క 6 తీసుకోవాలి. సేమ్ ఇతర పక్క కూడా. సేమ్ అది ఇలానే కిందికి దీంట్లో కూడా అనమాట. తర్వాత వచ్చేసి అండ్ దీనికి థ్రెడ్డింగ్ వచ్చేసి ఇంటర్నల్ థ్రెడ్డింగ్. సో ఇది డయామీటర్ 12 కాబట్టి ఒక mm తగ్గించి మనకి ఆ థ్రెడ్ లైనింగ్ తీసుకోవాలన్నమాట. ఒక 1 mm అనమాట. చూడండి అలా. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ కిందకి అదే ప్రొజెక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దాంట్లో స్టడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో స్టడ్ ఇక్కడ ఉంది కదా, ఈ స్టడ్ మనం ఇలా కింద నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ స్టడ్ వచ్చేసి ఇలా కింద నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ థింగ్ ఈ స్టడ్లో వచ్చేసి ఈ హెడ్ వచ్చేసి స్టడ్ హెడ్ వచ్చేసి 15 mm హైట్ ఇచ్చాడు. అండ్ టోటల్ హైట్ వచ్చేసి 90 mm. దీంట్లో 15 mm హెడ్ అండ్ ఈ 58 mm థ్రెడ్డింగ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 50 mm థ్రెడ్డింగ్. సో ఫస్ట్ మనం దీన్ని గీసుకున్నాం. ఈ మొత్తం M12 అనేది ఈ హోల్ యొక్క డయామీటర్ కూడా M12 కాబట్టి ఇది దీంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సేమ్ అంత హైట్ వెళ్ళిపోద్ది. అండ్ మనకి ఇది ఇంత ఒకటి ఇక్కడ మిగులుతుంది అనమాట. సో ఇది ఇంత ఒకటి ఇక్కడ డ్రా చేద్దాం, మిగిలిందంతా పైన ఎక్స్టెండ్ చేద్దామండి. సో ఫస్ట్ ఇది హైట్ 15 mm ఇచ్చాడు. హైట్ 15 mm, డై వచ్చేసి 12 mm. అండ్ ఇది ఒకటి 5 mm హైట్. ఇది డయామీటర్ వచ్చేసి 24 అనమాట. ఇప్పుడు అది డ్రా చేసుకున్నాం. సో అది 20 కదా, ఆ 24 డై వచ్చేసి ఇక్కడ 12.
అండ్ 5 mm ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 12 కదా, సో హైట్ ఎంత ఇచ్చాడు దానికి 15 mm. 15 mmతో ఈ లెవెల్ డయా వచ్చేది 15 mm. ఇలా గీసుకున్న తర్వాత దీనికి ఒక కర్వ్, అవి రెండు జాయిన్ అయ్యే విధంగా ఒక కర్వ్ వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మిగిలిన పార్ట్ అంతా వచ్చేసి ఇది హైట్ ఎంత ఇచ్చాడు మనకి, టోటల్ 90లో మనకి ఇది ఇంత 15, ఇది ఒక 5 అంటే 20. 90లో 20 పోతే 70 అంటే 70 mm. ఇది గీసుకోవాలి 70 mm. 70 mm. సో సేమ్ పైన కూడా సో ఇలా గీసుకున్న తర్వాత థ్రెడ్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి థ్రెడ్డింగ్ మనకి ఎంత ఇచ్చాడు, 58 mm వరకు ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి 58 mm, 58 ఇది నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తుంది అన్నమాట. ఇంతవరకు వచ్చేసింది 58 mm. సో 1 mm డిక్రీజ్ చేసి గీసుకున్నాం అక్కడ దాకా. సేమ్ ఇక్కడ కూడా ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి ఇక్కడ నట్ వేయాలి, మనం బోల్ ఇక్కడ నట్ వేసుకోవాలి. ఆ నట్ డయా వచ్చేసి మనకి ఇవి స్టడ్ ఒక డయా ఎంత 12 mm. సో హైట్ కూడా 12 mm ఉంటుంది ఆ నట్. ఈ లెంత్ వచ్చేసి దీని లెంత్ అనమాట. ఇప్పుడు ఇది లెంత్ ఎంత ఉంది అంతే లెవెల్గా తీసుకోండి. ఇక్కడ నుంచి పాయింట్ ఎంత వచ్చేసి ఇది 12 కదా, సో 12 mm హైట్. సేమ్ ఇటు సైడ్ కూడా అండ్ ఇలా గీసుకోవాలి అనమాట. ఫస్ట్ ఇలా రెక్టాంగిల్ వేసుకోవాలి. తర్వాత దీని మిడిల్లో ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఈ బోల్ట్కి ఇలా కర్వ్ వస్తుంది అనమాట. ఆ కర్వ్ ఎంత వేయాలంటే అందాజుగా అనమాట. మనం ఈ హెడ్ ఈ 2 లైన్స్ టచ్ అయ్యే విధంగా సర్కిల్ తీసుకోవాలి. సేల్ ఉంది అంతే. సో దిస్ ఈజ్ అసెంబ్లీ డ్రాయింగ్ ఆఫ్ స్టఫింగ్ బాక్స్. సో సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ గీసుకోవాలి.